హామీల కోసమే వెళ్లామంటున్న భట్టి, ఎర్ర జెండాతోనే అన్ని సాధ్యమంటున్న కోనంనేని, దేనికైనా రెడీ అంటున్న రోజా, షర్మిలకు గిడుగు వెల్కమ్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో ప్రధాని మోదీని కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పులమయం చేసిందని ఆరోపించారు. అప్పుల నుండి బయటపడేందుకు ఆర్థిక సాయం చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్టుగా భట్టి తెలిపారు. గత ప్రభుత్వం కేంద్రం నుండి రావాల్సిన నిధులు తీసుకురాలేదంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పేలుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవడం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం. 6 గ్యారంటీలు కావాలనుకునేవారు ఈ నెల 28 నుండి ప్రారంభమయ్యే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ప్రజల వద్ద నుండి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి లబ్ధిదారులను గుర్తిస్తామని చెప్పారు శ్రీధర్బాబు. ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజాపాలన 28వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన 6 జోన్లలో 30 సర్కిళ్లలో 150 వార్డులలో వీటిలో ఉంటున్న ప్రజానికానికి మా ప్రభుత్వ అధికారులు ఆ వార్డులకు వెళ్లి మా గ్యారంటీలకు సంబంధించి అభయహస్తముకు సంబంధించిన గ్యారంటీలకు సంబంధించి విషయ సేకరణ, డేటా కలెక్షన్. మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. తమ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ శ్వేతపత్రాన్ని విడుదల చేయటం ఏంటంటూ ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అధికారులే ఈ లెక్కలు ఇచ్చారంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు. కేటీఆర్ కు దమ్ముంటే శ్వేతపత్రంలో తప్పులు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఇప్పటివరకు కౌంటర్ వైట్ పేపర్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, కానీ గవర్నమెంట్ లేనిది వీడు మన ప్రైవేట్ వాడు గవర్నమెంట్కి దిగిపోయిన వాళ్ళ కేటీఆర్కి ఏమైనా బుద్ధి అక్కలు ఉండాలా? ఇప్పుడు ఎవరు ఫైనాన్స్ సెక్రటరీ ఆయన దగ్గర ఉన్నారు 4 సంవత్సరాల నుంచి రామకృష్ణరావు, అదే ఫైనాన్స్ సెక్రటరీ, అదే ఇరిగేషన్ ఇంజనీర్స్, అదే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరు దీని మీద సంతకాలు పెట్టిరు సేమ్ వాళ్ళతోనే 4 సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్న ఆఫీసర్లే ఇప్పుడు సంతకం పెట్టిరు. వాళ్ళ గవర్నమెంట్ అబద్ధం ఎట్లా పెడతారో ఛాలెంజ్ చేయండి. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. మీరు నడిపించిన వైట్ పేపర్ అదే వాల్యూ మేము చేసిన. మా కౌంటర్లో ఇది డూప్లికేట్ ఉన్నది, 6 లక్షల కోట్లు కాదు 3 లక్షల కోట్లు ఉన్నది అని వైట్ పేపర్ చేశారంటే చిన్న పిల్లలు తిరిగా ఆ జోక్ ఉంది. అది నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేయి, కోర్టుకు పెట్టు. ఈ వైట్ పేపర్లో ఇవి తప్పులేని చెప్పు, కానీ అది కానే కాదు 3 లక్షల కోట్లు ఉన్నాయి. అరే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఫైనాన్స్ మినిస్టరు ఆమె పార్లమెంట్లో చెప్పింది అప్పుడు 5,25,000 crore అని 1 year బ్యాక్ చెప్పింది. ఇప్పుడు 6,72,000 కోట్లు అని ఇప్పుడు మేము చెప్తున్నాం. ఇది గవర్నమెంట్ లెక్కలు, ఆఫీసర్ సంతకాలతో బయటికి వెళ్తాయి. దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద
దేశంలో ఎన్నో సంస్కరణలు కమ్యూనిస్టు పార్టీలతో సాధ్యమయ్యాయన్నారు సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. ఇప్పటికీ ఎర్ర జెండాను చూస్తే ఎంతో మందికి స్ఫూర్తి కలుగుతుందన్నారు. అధికారం ఉంటుంది పోతుంది, కానీ విశ్వం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటుందని ఓ రేంజ్ లో కోనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. కనబడితే లక్షల మంది హృదయాల్లో ఒక నూతన ఉత్తేజం, ఉత్సాహం, ఒక కొత్తదనం. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కాకపోయినా, కమ్యూనిస్ట్ పార్టీ వారు కాకపోయినా ఎర్ర జెండా అంటే అభిమానించేటువంటి వాళ్ళు లక్షలు కోట్లలో ఇప్పుడు కూడా వాళ్ళ హృదయం స్పందిస్తూ ఉంటది ఎర్ర జెండా చూస్తే. ఈ దేశంలో వచ్చిన ప్రతి సంస్కరణ మన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే వచ్చింది. భూ సంస్కరణలు గాని, రైతాంగ విధానాలు గాని, కార్మిక చట్టాలు గాని, కార్మిక విధానాలు గాని, పని హక్కులు గాని, నువ్వు ఏది తీసుకోండి, ఏది పురోగతితో కూడినటువంటి ఏ సంస్కరణ అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే ఈ భారతదేశంలో చట్టాల రూపంలో అవన్నీ ఆమోదించుకోవడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే అణగారినటువంటి, నోరు లేనటువంటి, అది అనుక్షణం నిర్బంధాలకు గురవుతూ అహర్నిశలు తమలో తాము కుమిలిపోయేటువంటి ఒక అన్నార్తలు, పేదవాళ్లు, లేకపోతే బడుగు బలహీన వర్గాలకి ఒక గుండె, ఒక ధైర్యం, ఒక గొంతుగా వచ్చింది ఎప్పుడంటే ఈ ఎర్ర జెండా పుట్టిన తర్వాతే. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణను గాడిన పెడుతున్నామని చెప్పారు మంత్రి. అధికారంలో చేపట్టి 20 రోజులు కాకముందే మీకు తెలుసు, 2 రోజుల్లోనే కార్యక్రమాలు బహుశా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 2 రోజుల్లో అమలు చేసే చరిత్ర ఎక్కడ లేదు. 6 సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా నేను ఇన్ని రాష్ట్రాల్లో చూసినా ఎక్కడ జరగలేదు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 100 days లోపే ఆ కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. లాంచ్ చేయడంతో పాటు విధ్వంసమైన తెలంగాణని బాటలు గాడిలో పెడుతూ ఏ డిపార్ట్మెంట్ చూసినా నష్టాల బారినే ఉన్నది. 1000 కోట్లలో మామూలు. రానున్న లోక్సభ ఎన్నికలలో మోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని కుండబద్దలు కుట్టారు కిషన్ రెడ్డి. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు ఆయన. 90 days ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం. ఈ 90 రోజుల యాక్షన్ ప్లాన్తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం, మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. దేశంలో మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ నడుస్తుందని హాట్ కమెంట్స్ చేశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. దేశ సంపదను అదానికి దోచిపెట్టారంటూ విమర్శించారాయన. బీజేపీలో ఆర్ఎస్లో కూడా అంతర్గత పోరు ఎంతవరకు వచ్చిందంటే పెద్ద నాయకులన్నీ అసాసినేట్ చేసాయి, ఉరేసాయి. ఫస్ట్ ఉరేసింది ఎల్కే అద్వానీని, తర్వాత మురళీమోహన్ జోషిని. మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ చట్టాలను మార్చేస్తూ ఉన్నాడు. లౌకిక వ్యవస్థ ఉండడానికి వీలు లేదు కానీ రాజ్యాంగంలో మార్చేస్తున్నారు. అసలు భారతదేశం పేరే ఉండకూడదంటే అంటున్నాడు, ఇండియా పేరే ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇండియా కోట మేలుపడింది కాబట్టి. అంటే రైట్ వింగ్ టెర్రరిజం ప్రమాదమా, లెఫ్ట్ వింగ్ టెర్రరిజం ప్రమాదమా? అధికారంలోకి వచ్చిన తొలి రోజే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎన్ని ఆర్థికపరమైన చిక్కులు వచ్చినా 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరిట ప్రజల వద్దకు వెడుతున్నామన్న ఆయన సంక్షేమ పథకాలకు అక్కడే దరఖాస్తులు కూడా స్వీకరిస్తామన్నారు. ఈ హామీలకి ఆర్థిక పరమైన అంశాలు అనేకమైన ఉన్నా, అనేక ఒడదొడుగులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ఈ 6 గ్యారంటీలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలకి సంబంధించిన అప్లికేషను ప్రజాపాలన అనే టైటిల్ ద్వారా
ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాం. తమ ప్రభుత్వానికి కౌంటర్ గా బీఆర్ఎస్ విడుదల చేసింది స్వేదపత్రం కాదు స్వార్థపత్రం అంటూ ఆరోపించారు మంత్రి సీతక్క. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు ఎక్కడ చెమట చిందించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారమే. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్న మంత్రి సీతక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజాపాలన సాగిస్తున్నామని తెలిపారు. మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వాళ్ళు స్వేదపత్రం అని పెట్టారు. ఏడ స్వేదాన్ని చిందించరా మీరు? ఏడ రక్తాన్ని చిందించరు, ఏడ చెమటలు రాసుకున్నారు, ఏడ రోడ్ల మీద ఇవాళ కష్టపడరు ఈ 10 ఏళ్ళు అని నేను అడుగుతున్నా. ప్రజలందరినీ కష్టపెట్టి అది శ్వేతపత్రం కాదు, అది స్వార్థపత్రం, అవినీతి పత్రం. వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెనుకకు పోదు. బ్యాక్ టు పొలిటికల్ ఫైర్. గ్రామ స్థాయిలో ఆణిముత్యాలను సానబట్టి వజ్రాలుగా తీర్చిదిద్ది దేశానికి అందిస్తామంటున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర పోటీల లక్ష్యం ఇదే అంటూ స్పష్టం చేశారు. గ్రామాల్లో టాలెంటెడ్ ప్లేయర్స్ ను ప్రోత్సహించి మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దామన్నారు. ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. సీఎం వైఎస్ జగన్ కోసం దేనికైనా రెడీ అంటున్నారు మంత్రి ఆర్కే రోజా. నగరి టికెట్ ఇవ్వనని తమ అధినేత చెబితే మనస్ఫూర్తిగా వదులుకుంటా అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు రోజా. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. జగన్ గారు ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా నా వల్ల అయిన సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా. కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తారు. ఎవరు అసంతృప్తిలో లేరండి. ఎందుకంటే ఈరోజు మేమే తోపులు అనుకున్న వాళ్ళు జగనన్నని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన 23 మంది ఏమయ్యారో మీరే చూశారు. జగనన్న ఫేస్ కట్తోనే ఇక్కడ గెలుస్తున్నారు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు, ఎంపీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో, ఎవరికి ఏం చేయాలో జగనన్న. ఏపీలో ప్రారంభించిన ఆడుదాం ఆట కార్యక్రమానికి కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంకా ఎంతమందితో ఆడుకుంటారంటూ సెటైర్లు వేశారు. 4.5 ఏళ్లుగా వైసీపీ సర్కార్ ఏపీ ప్రజలతో ఆడుకుంటోందని ఎద్దేవా చేశారు. ఎవరితో ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికీ నువ్వు 25 వ్యవస్థలతో, సంస్థలతో, ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలదా? ప్రజలు చీకొట్టింది చాలదా? అడుగుతున్నా. అమరావతితో ఆడుకున్నావు, అమరావతిని నాశనం చేశావు. పోలవరంతో ఆడుకున్నావు, పోలవరాన్ని నాశనం చేశావు. ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్ తో ఆడుకున్నావు, దాన్ని నాశనం చేశావు. స్వయాన్న గౌరవమైనటువంటి శాసన మండలితో ఆడుకున్నావు, దాన్ని ప్రతిష్ట దిగదార్చావు. అక్కడతో ఆగావా? పేదలు తినే అన్న క్యాంటీన్ తో ఆడుకున్నావు, పేదల పట్టగొట్టి వాళ్ళతో ఆడుకున్నావు. నువ్వు ఏదో నువ్వు నినాకమని వచ్చి నువ్వు ఆడుకుందాని బ్యాట్ లో బూట్లు ఇచ్చేస్తే పొంగిపోయి ఎవరో లేరు. ఆకలితో ఆమడిస్తున్నారు ప్రజలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. కరెంటు బిల్లులు పెంచి వినియోగదారులతో ఆడుకున్నావు, వాళ్ళు ఉన్నారు ముందుకు వచ్చేదాడు. ఇంటి పనులు పెంచావు, వాళ్ళతో ఆడుకున్నావు. చెత్త పనులు పెంచావు, వాళ్ళతో ఆడుకున్నావు. పార్టీ నేతలకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమంటున్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. క్రమశిక్షణ పాటించిన వారిపై చర్యలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధినేత నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని, గీత దాటొద్దని విజయసాయిరెడ్డి సూచించారు. క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వారి కింద తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి. ఎవ్వరూ కూడా పార్టీకి అతీతులు కాదు. పార్టీ క్రమశిక్షణ నియమావళికి లోబడే పనిచేయాలి.
మనకు అధినాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారే. మేము ఏదైనా చట్ట వ్యతిరేకంగా కానీ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే విధంగా ఏదైనా కానీ సలహాలు ఇస్తే అది పాటించవద్దననే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ జగన్ 4.5 ఏళ్లలో సొంత జిల్లాకు కూడా ఏం చేయలేదంటూ విమర్శించారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన 4 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తి చేయలేదంటూ మండిపడ్డారు. సొంత జిల్లా ప్రజలకు కూడా ఏపీ సీఎం మోసం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఇవాళ 5 ఏళ్లైంది ముఖ్యమంత్రి అయి. స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 4 ఏళ్లైంది. ఇంతవరకు పునాది రాయిలోనే ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. కడప ఎంపీగా గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇలా పునాది రాళ్ళ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఇలా మనం చూసాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు ఈ రోజు వరకు కూడా. ఇలా ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు. ఇలా కృష్ణా తుంగభద్ర జలాల మీద మనకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా దానదత్తం చేసి రాయలసీమ ప్రజలకి పూర్తిగా ద్రోహం చేశారు నీటి వాటాల్లో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అర్థమవుతా ఉంది ప్రజలకి, రాయలసీమ ప్రజలకి. ఇలా అందరికీ సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు. అసలు మా పార్టీలో సమన్వయకర్తలు మార్చుకుంటూ ఉంటే మీకేంటి అంటున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. విపక్షాలు ఎందుకు భయపడుతున్నాయంటూ సెటైర్లు వేశారు. అసలు చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే పవన్ జనసేన పార్టీని పెట్టారా అంటూ ఘాటుగా విమర్శించారు. ఇంత కష్టపడేదానికంటే డైరెక్ట్ గా టీడీపీలో జనసేనను విలీనం చేసుకోవచ్చు కదా అంటూ సీదిరి అప్పలరాజు సూచించారు. మా పార్టీలో మేము సమన్వయకర్తలు మార్చుకుంటే అది మాకు భయం అంటారు. ఎలా సాధ్యం? ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవలేరు, ఎలా గెలవాలన్నటువంటి వ్యూహాలు అన్నటువంటి విధంగానే పనిచేస్తారు. సో ఖచ్చితంగా గెలవడం కోసం చేసేటటువంటి ప్రక్రియలోనే భాగం ఇదంతా కూడా. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రశ్నించడానికి అని చెప్తూ ఆయన కేవలం చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు పార్టీ దేనికి పెట్టు, ప్రశ్నించడానికను, నీతి నిజాయితీ కట్టుబడతాను పార్టీ పెట్టి. ఈరోజు ఎందుకు వైఆర్ ఆఫ్టర్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం, చంద్రబాబుకు ఊడిగం చేయడం కోసం నువ్వు పార్టీ పెట్టాలా? అదేదో నేరుగా నువ్వు తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు కదా. లేదనుకుంటే పార్టీని అందులో విలీనం చేయి. నేను అనుకుంటున్నాను ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీలో విలీనం అయిపోతుందని నేనైతే భావిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దమ్ము, ధైర్యం అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఎవరితో కూడా పొత్తులు లేకుండా సింగిల్ పార్టీగా మేము ఎన్నికల్లో నిలబడతాము. మిగతా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం కాబట్టి, గెలవలేమన్నటువంటి వాళ్ళకు ఆందోళన కాబట్టి ఎలాగోలాగా ఏదో ఒకటి చేద్దాంలని చిన్న చిత్తగా దొరికినటువంటి అన్ని. కాంగ్రెస్ పార్టీలో వచ్చి వైఎస్ షర్మిల పని చేస్తా అంటే మోస్ట్ వెల్కమ్ చెప్తా అంటున్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. రాజశేఖర రెడ్డి తనయ్యగా వచ్చి కాంగ్రెస్ కు పని చేస్తా అంటే మంచిదే అన్నారు. అయితే ఇప్పటి వరకు షర్మిల కాంగ్రెస్ లో చేరికపై తనకు సమాచారం లేదంటూ స్పష్టం చేశారాయన. అందరూ కలిపి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనుకునేటప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పనిచేస్తానంటే మోస్ట్ వెల్కమ్. నేను గతంలో కూడా చెప్పాను. సో డెఫినెట్ గా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్. అంతకుముందు కూడా చెప్పాము, వారు వచ్చి పని చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. రాజశేఖర రెడ్డి గారు తనగా రాజకీయాల్లో మాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కుటుంబంగా వారు వచ్చి పనిచేస్తారంటే తప్పనిసరిగా పార్టీ ఏ అసైన్మెంట్ ఇస్తారు. నేషనల్ పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడవలసి ఉంటుంది. సో డెఫినెట్లీ వి వెల్కమ్ హెర్. ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. ఇప్పటివరకైతే నాకున్నటువంటి సమాచారం మేరకు మరి అటువంటిదైతే ఏమీ లేదు. బట్ పార్టీ హైకమాండ్ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి నిబద్ధత కలిగినటువంటి పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉంటాను. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నారన్న ఆరోపణలకు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు కామెడియన్ అలీ తన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ప్యాలెస్ లో ఉన్న పేదవాడి సంక్షేమం కోసమే ఆలోచిస్తారంటూ కొనియాడారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారంటూ విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అలీ.
చాలా మంది చెప్తుంటారు ఆ ప్యాలెస్ లో ఉన్న నాయకుడు అరే బాబు ఆయన రాజన్న బిడ్డరా ప్యాలెస్ లోనే ఉంటాడు. ప్యాలెస్ లో ఉన్నా కూడా పేదవాడు కడుపు చూస్తాడు. ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడిని తన కడుపు పట్టుకొని చూశాడు. ఎస్, ఈ పేదవాడు ఆకలితో ఉన్నాడు. మన ఎస్టీ, మన బీసీ, మన మైనారిటీ అని చెప్పి తను పథకాలు తీసుకొస్తే ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఏమీ చేయలేదు అని రాతలు రాస్తూనే ఉంటారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రజలకి తెలుసు ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. నా పేదవాడికి ఒక గూడు ఉండాలని ఒక ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావటం అనేది ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన. అది చాలామందికి దక్కింది. త్వరలోనే ఇంకా చాలామంది అక్క చెల్లెలకి అలీ అద్దరిపోయేలా కౌంటర్లు ఇస్తే వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పగటి వేషగాళ్లు వస్తున్నారు, జాగ్రత్త అంటూ ప్రజలకు సూచించారు. ఎన్నికల వేళ గ్రామాల్లోకి వస్తున్న నేతలతో జాగ్రత్త సుమి అంటున్నారు. ఎవరిని ప్రగల్భాలు పలికినా ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తుందని ప్రసన్న కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు వేషాలు వేసుకుని వస్తున్నారు ఉద్ధరిస్తామని. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఆ చంద్రబాబేమో పవన్ కళ్యాణ్కి తాలిబొట్టు కట్టాడు ఆంధ్రప్రదేశ్లో. ఇతను హైదరాబాద్కు పోయి తెలంగాణ బీజేపీ వాళ్ళ దగ్గర శోభనం చేయించుకున్నాడు పవన్ కళ్యాణ్. వీళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారంట, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట. ఈ రాష్ట్రంలో ప్రజల మనసు తెలిసినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అండగా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇది వాటి పొలిటికల్ ఫైర్. చూస్తూనే ఉండండి 10 టీవీ.